బ్రేకింగ్ న్యూస్ మాధాపూర్ ఖానాపేట అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. నర్సిరెడ్డి అనే వ్యక్తి భారీ అక్రమ నిర్మాణాలను పాల్పడినట్లుగా గుర్తించింది. అనుమతులకు మించి 7 అంతస్తుల వరకు నిర్మాణాలు జరుగుతున్నట్లుగా తమ దృష్టికొచ్చిందన్నారు అధికారులు. అయ్యప్ప సొసైటీతో పాటు ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వాటిపై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖానామేట్లోని సర్వే నెంబర్ 44/11, 44/13లోని 247 ఎకరాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములున్నాయి. అందులో సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు అనేక విభాగాలు నడుస్తున్నాయి. వాటిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని వెరిఫై చేసి చర్యలు తీసుకుంటామన్నారు రెవెన్యూ అధికారులు. హైదరాబాద్ మాదాపూర్ ఖానామేట్లో అనేక అక్రమణాలు జరుగుతున్నాయి. సో దీనిపైన మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఖానామేట్ పరిధిలోని ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో కూడా వేలాదిగా అక్రమ నిర్మాణాలు వస్తున్నాయి. అందులో 0 పర్మిషన్, 0 రిజిస్ట్రేషన్. సో దీనికి సంబంధించి ఒకసారి మున్సిపల్ అధికారులు అడుగుదాం, ఒకసారి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి అని. సార్, ఇప్పటికే ఖానామేట్ ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఏం చెప్తారు? దాని మీద యాక్షన్ తీసుకుంటారు. నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకొని డిమాలిషన్ పెడతాం. సరే, ఇది మీ దృష్టిలో ఉందా? 2200 గజాలు ఖానామేట్ పరిధిలోని సర్వే నెంబర్ 44/11, 44/13లో 2200 గజాల్లో దాదాపు 6 అంతస్తుల నిర్మాణాలు కొంతమంది అక్రమార్కులు నిర్మించినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అందులో మున్సిపల్ అధికారుల పాత్ర కూడా ఉందంటూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల పాత్ర ఏం లేదు దాంట్లో. దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటాం. అదేదో సైట్ చూసి డిటెక్ట్ చేసి యాక్షన్ తీసుకుంటాం. అక్కడ అసలు అనుమతులు ఉన్నాయా? మీరు అనుమతులు లేవు, యాక్షన్ తీసుకుంటాం. సార్, ఎట్లా సార్ అనుమతులు లేకుండా కూడా వాళ్ళు 6 అంతస్తులు ఇప్పటికే నిర్మించినట్లుగా కూడా ఉంది. మనం చూడొచ్చు ఫోటోలో, ఇప్పటికే వాళ్ళు నిర్మించారు. మీ దృష్టికి కూడా వచ్చినా కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. సో దీనికి సంబంధించి కంపల్సరీ తీసుకుంటాం యాక్షన్. సార్, వీళ్ళంతా అంటే ఒక బిల్డర్ గ్రూప్గా ఏర్పడి ప్రభుత్వ అసైన్డ్ భూములనే కాజేసి నిర్మాణాలు చేస్తున్నారు, కస్టమర్లకు అమ్ముతున్నారు. మరి రిజిస్ట్రేషన్ చేయకుండా ఎట్లా అమ్ముతున్నారు? మీరు దానిపైన ఇంతవరకు మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చాయి? అసలు ఫిర్యాదులు రాలేదు. ఒక ప్రధాన ఆరోపణ ఉంది మున్సిపల్ అధికారుల మీద. స్లాబ్కి 2 లక్షలు తీసుకొని దాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. కోర్టు స్టేలు కూడా ఇస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అది అసలు ఏమి లేదు, అసలు ఏమి లేదు. సార్, ఫైనల్గా ఈ అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపల్ అధికారులు ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? ఆ నిర్మాణాలపైన ఎలాంటి చర్యలు? అసలు నిర్మాణాలు ఎవరు కొనొద్దు, దాని మీద ఉన్న యాక్షన్ తీసుకుంటాం. సరే, ఈ నర్సిరెడ్డి బిల్డర్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. 4-5 సైట్లు ఈ విధంగానే చేసి కస్టమర్లకు అమ్మేశాడు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి అయితే అనుమతులు ఉండి చేస్తున్నారా, అనుమతులు లేకుండా చేస్తున్నారా? అనుమతులు అంటే ఖానామేట్లో అనుమతులు లేవు, మొత్తం అసలు ఏం లేవు. సో ఇది మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిపైన మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపైన కూడా చర్యలు తీసుకుంటాం. అసైన్డ్ భూముల్లో కావచ్చు, ఇటు అయ్యప్ప సొసైటీలో కావచ్చు, ఎలాంటి అనుమతులు లేకుండా కూడా నిర్మాణాలు చేపడుతున్న వారిపైన కూడా తదుపరి చర్యలకు మేము సిద్ధమవుతున్నాం. ఒకవేళ అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని ఖచ్చితంగా కూల్చేస్తామంటూ కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అధికారుల కనుసన్నాల్లోనే ఇదంతా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2200 గజాల అసైన్డ్ భూముల్లో 50కి పైగా ఫ్లాట్లు నిర్మించి కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. గొలుసుకట్టు చెరువులు, నాలాల పక్కనే నిర్మించినా ఏమీ పట్టనట్లు అధికారులు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్మిడికుంట చెరువు, మొండికుంట చెరువుల నుంచి నాలాల ద్వారా సున్నం చెరువుకు నీరు వెళ్తోందని, ఆ నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములు దాదాపు కనుమరుగైపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం అధికారుల నిర్లక్ష్యం. వాళ్ళు విధుల పట్ల వహించే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి నాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ ముఖ్యంగా అయ్యప్ప సొసైటీలో దాదాపు 200-300 అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరియు అలాగే ఖానామేట్ సర్వే నంబర్ 44/7ల 250 ఎకరాల ప్రభుత్వ భూమి, టోటల్గా ప్రభుత్వ భూమి. మరి అక్కడ రోజు కొన్ని వందల సంఖ్యల అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు ఒక్కొక్కటి 3000 గజాల నుంచి 10 ఫ్లోర్ అంతస్తులు వేస్తున్నారు. మరి ఇట్లా వేస్తున్నారని చెప్పి స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదులు చేస్తే అధికారులు మరి నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ మేడం కనీసం ఎన్ని ఫిర్యాదులు ప్రజావాణిలో మేడం వచ్చి నుంచి ఇస్తే కూడా ఒక్క ఫిర్యాదును కూడా ఆమె పరిశీలించలేదు. పోయి తర్వాత ఏసీపీ గారు
మరి ఏసీపీ గారు నిన్నటిదాకా చైర్మన్లు లేరు, మరి సరైన వాళ్ళు లేరని చెప్పిండు. మళ్ళీ టీపీఎస్లు చైర్మన్లు అందరు ఇప్పుడు అధికారులు ఎంతమంది ఉండాలనో అంతమంది నిండా ఉన్నారు. అయినా కానీ మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలను పెట్టుకొని వాళ్ళ వరకు తెలిసిపోతుంది ఎక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. మరి వాళ్ళు పోయి దన్న పోయి సామాన్ వేసుకొస్తారు, తెల్లారు మళ్ళీ సామాన్ ఇచ్చేస్తారు. దాంట్లో అర్థం ఏముందో మరి వాళ్ళకే తెలవాలి, ఆ అక్రమ నిర్మాణం నిర్మించడానికే తెలవాలి. అధికారులకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా? మున్సిపల్ అధికారులకు తెలిసి 100% తెలుసు. కనీసం చిన్న బునాది తీసిండ అంటే పుట్టింగ్ లేచిండ అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఇది అక్రమ నిర్మాణమా సక్రమ నిర్మాణమా, దానికి పర్మిషన్ ఇచ్చినామా. దాదాపు 700 గదాలు ఉంటే 200 గదాలకు G+2 పర్మిషన్ ఇచ్చి 700 గదాలలో అపార్ట్మెంట్ కట్టి అమాయక ప్రజలకు అమ్ముతారు. అమాయక ప్రజలు వాళ్ళ పిల్లల భార్యల పే మీద ఉన్నటువంటి తులం మాసం అమ్మి ఫ్లాట్ కొని రేపు పొద్దున మళ్ళీ ఇదే అధికారులు మన వీళ్ళకి సంబంధించిన ఇంకో అధికారులు పోయి మరి డిమాలిషన్ చేస్తే అక్కడ ప్రాణత్యాగాలకు ఏర్పడుతున్నాయి. అప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది? అమాయకులు మునిగిపోతారు. వీళ్ళు విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక అమాయకుల ప్రాణాలు మరి గాల్లో కలిసే ప్రమాదం చాలా ఉందని నేను భావిస్తాను. అధికారులకు తెలుసు అది నర్సిరెడ్డి అనేది 2 పెద్ద భవనాలు కడుతున్నారని ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళకు. అయినా కానీ వీళ్ళు ఎందుకు ఆపుతారు? వీళ్ళకు అడిగేటోళ్ళు లేవాలని. అధికారులు 100% కుమ్మక్కు అవుతారు. 100% అధికారులు కుమ్మక్కు కాకుంటే ఇప్పుడు ఈ అధికారి ఏసీపీ తోడు కాలేదనుకోండి, వాళ్ళ పై అధికారికి రాయొచ్చు, సిపి దగ్గరకు పోవచ్చు. సిపి తోడు కాకపోతే సిసిపి దగ్గరకు పోవచ్చు, లేదంటే వాళ్ళతో కాకపోతే హైడ్రా దగ్గర. వీడ ఫస్ట్ మొదటనే కుమ్మక్కు అయినాక మీదోళ్ళు ఎందుకు వస్తారు? ఇంకా మీదోళ్ళకి రానికి వీలే లేదు. ఫస్ట్ వీళ్ళే కుమ్మక్క అయిపోయి అసలు వీళ్ళు రిపోర్ట్ అయ్యారు కదా, ఇన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. నోటీసులు మామూలుగా వీళ్ళు ఇచ్చేస్తారు, మరి నోటీస్కు రికార్డే లేదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు ఎన్ని నోటీసులు ఇస్తున్నారు, అన్ని అక్రమ కట్టడాలు దాదాపు 2000 అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఇక్కడ 100 నోటీసులు కూడా ఉంటాయి. ఆ 100 నోటీసులు ఎవరు ఉంటాయి? అమాయక ప్రజలై ఉంటాయి. వీళ్ళకి మనం ఫిర్యాదు చేస్తే అమాయకులు పోయి దెబ్బ గులగొట్టేస్తారు. అధికారులకు నేను ఒకటే చెప్తున్నా, సార్ మీరు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా మీ విధి నిర్వహణ మీరు నిర్వర్తించండి. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ఇటు మాదాపూర్లోని అలాగే ఖానామేట్లోని ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు అంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు దానికి సంబంధించిన ఈ ఇన్వెస్టిగేషన్ చేశారా? దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పరిశీలించారా? అసలు అధికారులు ఏం చెప్తున్నారు? ఏమైనా స్పందించారా? ఎస్ ప్రసన్న, మాదాపూర్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. ఇటు అయ్యప్ప సొసైటీలో కానామెట్లో భారీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. షెల్లింగపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ కానామెట్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 44/11, 44/13, 14 ఇందులో మొత్తం 257 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్నాయి. అందులో యథేచ్ఛగా దాదాపు 6-7 అంతస్తుల భారీ అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నా కూడా మున్సిపల్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కథనాలు ప్రసారం చేసినా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో కొన్ని మున్సిపల్ అధికారులపైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా కనీసం 50 గజాలు 100 గజాల్లోనే అక్రమ నిర్మాణాలు చేస్తే నోటీసులు ఇచ్చే జిహెచ్ఎంసీ అధికారులు ఏకంగా 2200 గజాల్లో మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణం 2200 గజాల్లో దాదాపు 6-7 అంతస్తుల నిర్మాణం, 50కి పైగా 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఇప్పటికే కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన పరిస్థితి. మరో 6 నెలల్లో కూడా పూర్తవుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో 1.5 ఇయర్గా కూడా ఈ నిర్మాణాలు జరుగుతున్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం, వాళ్ళను వచ్చి కలిస్తే దానిపైన సలహాలు సూచనలు కూడా వాళ్ళే వచ్చి దీనిపైన స్టేలు విధించే విధంగా కూడా సహకరిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. బిగ్ టీవీ మున్సిపల్ అధికారులను కూడా అడిగే ప్రయత్నం చేసింది. తమకు ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ మున్సిపల్ అధికారులే కుమ్మక్కై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా ఉంటే నర్సారెడ్డి అనే బిల్డర్ ఒక గ్రూప్గా 8 మంది గ్రూపుగా రియల్ వ్యాపారులుగా ఏర్పడి ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే 6 అంతస్తుల భవనం, 0 పర్మిషన్, 0 రిజిస్ట్రేషన్. కనీసం జనరల్గా జిహెచ్ఎంసీ పరిధిలో 100 గజాలు ఉంటే 200 గజాలు ఉన్నా కూడా 2 అంతస్తులకు లేదా 3 అంతస్తులకు
పర్మిషన్ ఉంటుంది. కానీ ఇక్కడ కనీసం 1% కూడా అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. 50కి పైగా కూడా డిలెక్స్ అపార్ట్మెంట్లు నిర్వహిస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ నిర్మాణాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కూడా రెవెన్యూ, ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వ అసైన్డ్ భూములు, అసైన్డ్ భూముల్లోనే ఇంత దారుణంగా మొత్తం కబ్జా చేసి పూర్తిగా నిర్మిస్తున్నా కూడా ఇటు రెవెన్యూ అధికారులలో చెల్లడం లేదు, మరోవైపు ఇటు మున్సిపల్ అధికారులలో చెల్లడం లేదు. సంవత్సరంన్నరగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా తమకి ఏమి ఇంకా తెలియదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పక్కనే ఈ భారీ అక్రమ నిర్మాణానికి పక్కనే మనం ఇటు పక్క చూసుకుంటే తమ్మిడికుంట చెరువు ఉంటుంది. ఆ చెరువుకు సంబంధించినటువంటి నాలా బఫర్ జోన్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ నిర్మాణాలు కబ్జా చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తమ్మిడికుంట చెరువు ఆక్రమణలో ఇన్కన్వెన్షన్ హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఇన్కన్వెన్షన్ కూడా పూర్తిగా కూల్చేసిన పరిస్థితి. మరి ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా ఇంత భారీ నిర్మాణాలు 2200 గజాల్లో భారీ నిర్మాణాలు చేపడుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. మనం చూడొచ్చు, ఈ నాలా మనకు కనిపిస్తుంది విజువల్స్ లో, మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. దాదాపు 20 ఫీట్ల వరకు ఉండే ఈ నాలా అనేది పూర్తిగా కుదించబడ్డది. దీని పక్కనే జనరల్ గా నాలాకు పక్కన 6 ఫీట్లు లేదా 10 ఫీట్ల వరకు కూడా బఫర్ జోన్ ఉంటుంది. ఈ తమ్మిడికుంట చెరువు నుంచి ముందు ఈదులకుంట చెరువు నుంచి సున్నం చెరువు వరకు కూడా ఈ నీరు అనేది వెళ్తుంది. ఇదంతా గొలుసుకట్టు చెరువులో కూడా తాజాగా హైడ్రా నివేదికలో చెప్పింది. మరి ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లనే ఈ తరహాలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. సో కానామెట్ పరిధిలో అసైన్డ్ భూముల్లోనే వేలాది గజాల ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా కాజేసి దర్జాగా అక్రమ నిర్మాణాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 5 అంతస్తులు ఒక బ్లాక్, ఇంకోటి 6 నుంచి 7 అంతస్తుల వరకు ఇంకో బ్లాక్ కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాదాపు సంవత్సరంన్నరగా కూడా ఇది జరుగుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. కానీ 100 గజాలు ఎవరైనా సామాన్యుడు నిర్మిస్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటీసులు పంపించి వాళ్ళపైన చర్యలు తీసుకునే మున్సిపల్ అధికారులకు మరి ఇంత పెద్ద నిర్మాణం కనిపించలేదా అంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైడ్రా కూడా తాజాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంది. మరి దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి స్థానిక మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏమైనా మిస్గైడ్ చేశారా అన్న అంశాలపైన కూడా తెలుస్తుంది. రెవెన్యూ అధికారులను బిగ్ టీవీ సంప్రదించే ప్రయత్నం చేసింది. ఇవన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టులో వివాదాల్లో ఉన్నాయి. దాదాపు 257 ఎకరాలు మాదాపూర్లో అంటే హాట్ కేక్, ఇది లక్షలాది రూపాయలు ఒక్క గజం పలుకుతుంది. ఇట్లాంటి ఏరియాలోనే ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా ఉంది. మరి ఇక్కడ రెవెన్యూ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు, ఇటు నాలాలకు సంబంధించినటువంటి కబ్జాలు గురవుతున్నా కూడా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా ఈ అక్రమ నిర్మాణాలకు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ కస్టమర్లు కూడా మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ లేదు. ప్రభుత్వ అసైన్డ్ భూములు అంటే భవిష్యత్తులో కూడా వాటిని కూల్చివేసే ప్రమాదం ఉంది. తాజాగా అనేక నిర్మాణాలు కూల్చివేసే సందర్భంగా కస్టమర్లు లబోదిబోదమంటూ రోడ్డున పడ్డ పరిస్థితులు ఉన్నాయి. మరి ఇట్లాంటి నిర్మాణాల వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా, అనుమతులు లేకుండా కొనుగోలు చేసే నోటరీల ద్వారా భవిష్యత్తులో అవి కూల్చేసే కోట్లాది రూపాయలు. ఎందుకంటే ఇక్కడ ఈ నర్సారెడ్డి అనే బిల్డరు ఇక్కడ ఉన్నటువంటి వారితో కుమ్మక్కై ₹1 కోటి పైగా ఒక్క ఫ్లాట్ 1 కోటి నుంచి 1,50,00,000 వరకు కూడా విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి. మరి ఇక్కడ అక్రమ నిర్మాణం తెలిస్తే ఆ కస్టమర్లు పూర్తిగా రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది. మరి ఇప్పటికైనా అధికారులు చలనం ఉంటుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. బిగ్ టీవీ ఇటు రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను కదిలించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన పరిస్థితి. సో ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, దీనిపైన ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ చెప్తున్నారు. సో వారితో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఈ అక్రమ నిర్మాణాలు అసలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, దీని యొక్క హిస్టరీ ఏందనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇప్పటికే ఈ స్థానికంగా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన అనేక ఫిర్యాదులు చేస్తారు. మరి ఈ ఫిర్యాదులు ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ విషయంలో కూడా ఫిర్యాదులు చేశారా? మరి అధికారులు ఏం చెప్పారు? ఏదైతే షేర్లింగపల్లి నియోజకవర్గంలో సిపిఐ పార్టీగా మేము సర్వే నెంబర్ 44/11, 44/14, 13-14లో చాలా అక్రమ నిర్మాణాలు, అయ్యప్ప సూచనలు జరుగుతున్న నిర్మాణాల మీద పలుమార్లు రెవెన్యూ అధికారులకి ప్లస్ మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు ఇచ్చిన కూడా నిమ్మకు నీరైనట్లు ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు ఏం చెప్తారు అంటే, మేము ఫిర్యాదులు ఇస్తే స్టే ఆర్డర్ ఉంది, నాట్ ఇంటర్ఫేర్డ్ అని చెప్తారు. వాళ్ళ అధికారులతో, మున్సిపల్ అధికారులకు పోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళ అధికారులు పోయి వాళ్ళ మీద సాగు చెప్తున్నారు. ఏదైతే 59 జీవో వల్ల అక్రమారులకు అడ్డగా మారిందని చెప్పి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలే ఇప్పుడున్న ప్రభుత్వము హైడ్రా తెచ్చిన కూడా హైడ్రాలో
100 ఫీట్ రోడ్లో ఒక భవనం మొత్తం కూల్చేసింది. ఆ కూల్చేసిన తర్వాత కూడా మేము ఏదైతే ఈ నాలా విషయంలో కూడా చాలాసార్లు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొండికుంట తమ్మిడికుంట నుంచి ఈదులకుంటగా సున్నం చెరుకు వెళ్ళే ఏదైతే నాల ఉందో ఈ నాలను కబ్జా చేస్తారు కబ్జాదారులు అని చెప్పి మేము పలుమార్లు కూడా రెవెన్యూ అధికారులకు అదేవిధంగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదనేది చెప్తున్నా. 2200 గజాల ప్రభుత్వ అసైన్ ల్యాండ్ని దర్జాగా కబ్జా చేసి ఏకంగా 6-7 అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. మరి ఇది మున్సిపల్ అధికారులకు తెలియకుండా జరుగుతుందంటారా? ఈడ జరిగే నిర్మాణం మీద మేము చాలాసార్లు ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ అధికారి కానీ డీసీ గారి కానీ చాలాసార్లు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినాము. మేము చూస్తాం, ఆ దృష్టికాలు మేము చూస్తాం అన్నారు తప్ప దానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ అధికారులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, అక్రమ నిర్మాణాలు మాత్రం షేర్లింగంపల్లిలో ఆగడం లేదు. సో దీనిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎందుకంటే నర్సారెడ్డి అనే బిల్డరు యథేచ్ఛగా ఇంతకుముందు కూడా అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అసలు పర్మిషన్లు లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా ఎట్లా కస్టమర్లు మోసపోతారు కదా, మరి దీనిపైన మీరు ఏం చెప్తారు? ఇక్కడ నర్సారెడ్డి బిల్డర్ ఒక్కడే కాదు, దాదాపు అయ్యప్ప సొసైటీ కానమేట్లో దాదాపు 100 మంది బిల్డర్లు అక్రమ నిర్మాణాలు చేస్తారు. ఆయన బిల్డింగ్ ఇది ఇక్కడ ఉండొచ్చు, కానీ అట్లాంటి బిల్డర్లు చాలామంది షేర్లింగపల్లి, మాదాపూర్, కానమేట్లో ఉన్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వము ఒక కమిటీ వేసి ఒక విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఏమేమి అక్రమాలు జరుగుతున్నావో, ఏదైతే 257 ఎకరాలు ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి భూమిని ప్రభుత్వం సాధన చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ 6 అంతస్తుల బిల్డింగ్ అయింది, దాదాపు 50 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. గతంలో హైడ్రా కొన్ని నిర్మాణాలను కూల్చేస్తున్న సందర్భంగా కస్టమర్లు కోట్ల రూపాయలు నష్టపోయి రోడ్డున పడ్డ పరిస్థితి. మరి ఇలాంటి భవనాల్లో అనుమతులు లేకుండా, అనుమతులు ఉంటాయా వీటికి? అసలు అనుమతులు లేకుండా ఉంటే కస్టమర్లు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది కదా, మరి దీనిపైన హైడ్రా అధికారులు ఏదైతే ప్రభుత్వం పర్మిషన్ ఉందని చెప్పి వీళ్ళు బిల్డింగ్లు కడుతున్నారో, పర్మిషన్లు ఇంత ఏ ప్లేస్ ఉన్న మినిమం అంటే ఒక 100 గజాలకు ఎంత ఇవ్వాలి, 200 గజాలకు ఎంత ఇవ్వాలి, 300 గజాలకు ఎంత, ఒక నియమం ఉంటుంది. అంటే ఈ బిల్డింగ్కు ఒక 5 ఫ్లోర్లు ఉంది అనుకో, 5 ఫ్లోర్లు ఉందా, 7 ఫ్లోర్లు ఉంది, 2 ఫ్లోర్లు అదనంగా కట్టడం ఇది దుర్మార్గము. ప్లస్ దీనికి రిజిస్ట్రేషన్ లేదు. ఇట్లాంటి ల్యాండ్లు ఏదైతే అసైన్ ల్యాండ్ ఉండో అలా అసైన్ ల్యాండ్కు రిజిస్ట్రేషన్ ఉండదు, అనుమతులు ఉండవు. కాబట్టి ఇది పక్క ఎవరి ప్రోద్బలంతో వీళ్ళంతా నిర్మిస్తున్నారు. ఏదైతే రాజకీయ నాయకుల అండ, మున్సిపల్ అధికారుల అండతో ఈ బిల్డర్లు చెలరేగి షేర్లింగంపల్లిలో ఒక దందాగా బిల్డర్ల అక్రమ నిర్మాణ దందాగా చెలరేగుతున్నారు. ప్రభుత్వ అసైన్ భూములు అంటే ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు పరిరక్షించాల్సి ఉంటుంది. మరి దీనిపైన వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకోలేదా? దీన్ని పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మేము రెవెన్యూ అధికారులు చాలాసార్లు అడిగితే కోర్టు నుంచి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు, నాట్ ఇంటర్ఫియర్ అని చెప్పి మేము వెళ్ళలేము, మేమేం చేయలేము, మీరు ఏమైనా కావాల్సిన కోర్టుకి వెళ్ళండి, కోర్టు నుంచి మీరు స్టే తీసుకురండి, మీరు కూడా అక్రమ నిర్మాణాల మీద ఒక నిర్మాణాల మీద మీరు ఒక స్టే తీసుకురండి, చేయొద్దని చెప్పి అని మా మీకే సమాధానం చెప్పారు తప్ప వాళ్ళు మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఎందుకంటే కానామెట్లో దాదాపు ప్రభుత్వ భూములను కాజేసి దర్జానంగా ఈ విధంగా అక్రమార్కులు నిర్మాణాలు చేపడుతున్నారు, కస్టమర్లు మోసపోతున్నారు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? ఈ నిర్ణయాన్ని ప్రభుత్వమే బిగ్డి ద్వారా ప్రభుత్వానికి ఒక విన్నపిస్తున్నాను. ప్రభుత్వం ఇట్లాంటి విషయాలు ఎట్లా ఏదైతే 257 ఎకరాలు ఇది అయ్యప్ప సొసైటీలో దాదాపు 1200 ఎకరాల ట్రస్ట్ ల్యాండ్, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనికి ఎన్నిసార్లు అధికారులు మారారు, ప్రభుత్వాలు మారారు. వస్తువులు హైడ్రా అధికారులు వచ్చారు, ఒక భవనాన్ని కూలగొడతారు, తర్వాత మళ్ళీ కనుమరుగవుతారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం తక్షణమే ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా బిగ్డి ద్వారా ఒక విన్నవించడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. నర్సారెడ్డి అనే బిల్డర్ యథేచ్ఛగా దీన్ని పూర్తిగా కాజేసి కస్టమర్లకు కోట్లాది రూపాయలకు విక్రయించాడు. సరే, ఇక్కడ కస్టమర్లు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వీళ్ళు 0 పర్మిషన్, 0 రిజిస్ట్రేషన్, ఓన్లీ నోటరీ ద్వారా వాళ్ళకి అమ్ముతున్నారు. సో మరి ఇక్కడ పూర్తిగా నష్టపోయేది మాత్రం కస్టమర్లే. ఇంతకుముందు కూడా నర్సారెడ్డికి సంబంధించినటువంటి ఈ బిల్డర్ గ్రూప్ అంతా కలిసి అనేక వెంచర్స్ ఈ విధంగానే నిర్మాణాలు చేసి అమ్మినట్లు కూడా తెలుస్తుంది. మరి వీరి దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా హైడ్రా లాంటి సంస్థలు వీటిపైన చర్యలు తీసుకుంటే, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటే ఇక్కడ కస్టమర్లు రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి మీరు సొంత ఇంటి కళను నిజం చేసుకుంటున్నారు, కానీ వీటికి అనుమతులు ఉన్నాయా, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నాలా కబ్జాకు గురైంది, పూర్తిగా అసైన్మెంట్ ల్యాండ్, 0 ఒక్క ఫ్లోర్కు కూడా
ఒక్క గజానికి కూడా స్థలం లేకుండా యథేచ్ఛగా 2200 గజాలను కాజేసి ఈ విధంగా నిర్మిస్తున్నటువంటి వారిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇటు మున్సిపల్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ సాగర్.